ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కుంటాల రాములు అన్నారు. సోమవారం కార్మికులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 7 రోజులుగా నిరసనలు చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, కోడిగుడ్డు బిల్లులతో పాటు కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన తీవ్రతరం చేస్తామని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మధ్యాహ్న భోజనం కార్మికుల పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలనే దాంతో, కోడిగుడ్ల బిల్లులు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి చెల్లించాలనే దాంతో, అదేవిధంగా వర్కర్లకు జీతాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి చెల్లించాలనే దాంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు తిప్పడం జరిగింది. సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు మరి కార్మికులు అవస్థపాలు కావడంతో, బాధలు కావడంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన సమ్మెకు దిగడం జరిగింది. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు స్టార్టింగ్ మాత్రమే నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా ఏఐటీయూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసినా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకుండా, మరి వేతనాలు చెల్లించకుండా, మరి జీతాలు పెంచకుండా ఈరోజు 23 సంవత్సరాలుగా శ్రమ దోపిడీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు మరి నిరసన తెలిపి కూడా మరి సమస్యలు పరిష్కరించాలనే దాంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులను శ్రమ దోపిడీ చేయడం జరుగుతూ ఉంది.